ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. మరి ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 16వ తారీఖు నవంబర్ నెల నుంచి 22 నవంబర్ వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. మరి ప్రేక్షకుల నమస్కారాలు. ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అంటే, కన్యా తుల వృశ్చిక రాశుల్లో ఏమో చంద్ర సంచారం, రవి కుజ బుధులేమో వృశ్చిక రాశిలో, శుక్రుడేమో తులారాశిలో, కుంభరాశిలో ఏమో మరి కేతువు, మీనరాశిలో మనం చూసినట్లయితే శని. అదేవిధంగా మిగిలిన గ్రహాల్లో కేతువు సింహరాశిలో సంచారం, గురుడు కర్కాటక రాశిలో సంచారం. ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఈ వారం ఎలా ఉంటుంది అనేది, సింహరాశి, ఈ సింహ కన్యా తుల వృశ్చిక రాశిలో అంటే 4వ స్థానంలో ఉన్నారు. రవి కుజుడు బుధుడు, తృతీయ స్థానంలో శుక్రుడున్నాడు. అయితే చంద్రుడి యొక్క బలం చూసినట్లయితే వారపు మధ్యలో మీకు ప్రోత్సాహకరంగా ఉన్నది. వార ప్రారంభం కాస్త పనుల్లో ఆలస్యం అవుతాయి. వారపు మధ్యలో కార్యజయం, ఆర్థిక లాభాలు, వారాంతం అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. మీ యొక్క ఆలోచన విధానం అనుకూలంగా ఉంటుంది. నూతనమైన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు. శ్రమ ఎక్కువే, దాని తగ్గట్లుగా వ్యయం కూడా ఎక్కువగానే కనపడుతుంది. అంటే వ్యయంలోనే గురుడున్నాడు. అయితే విందుల వినోదాల్లో పాల్గొని సకాలంలో సక్రమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆధ్యాత్మికమైన చింతన ద్వారా భక్తి మార్గాల్ని ఎక్కువగా ఆశ్రయించడం, పుణ్యక్షేత్రాల్ని దర్శించడం, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడం, శ్రమ ఒడిదుడుకులు లేకుండా ఉండడం, ఇటువంటివన్నీ కూడా ఈ రాశి వారికి జరుగుతాయి. ఎక్కువ ఇబ్బందులు అయితే ఉండవు. అలా అని చెప్పి ఏదో ప్రోత్సాహకరం అంటారా, అంత గొప్పగా అయితే ప్రోత్సాహకరంగా లేదు. గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. దానికి సాయం అష్టమ శని ప్రభావం. ఏ పని చేసినా శ్రమతోటి ప్రవాహానికి ఎదురు ఈది చేయవలసిన పరిస్థితులు వస్తాయి. అయితే వేళకి తిండి, భోజనము, ఆర్థిక స్తోమత కలిగి మాత్రం ఉంటాయి. మిగిలిన విషయాల్లో మాత్రం పెద్దగా ప్రోత్సాహం అనిపించదు. అంచేత ప్రతి పని యందు కూడా శ్రద్ధ అనేది అవసరం అవుతుంది. విద్యార్థులకు కొంతవరకు అనుకూలంగా ఉన్నది. రాజకీయ నాయకులకి సామాన్యం, వృత్తుల వారికి పర్వాలేదు. మరి వ్యాపార పరంగా ఆర్థికపరమైన డెవలప్మెంట్ చూసినట్లయితే వారపు మధ్యలో కాకుండా వారాంతం కాస్త శుక్ర శనివారాలు ఒక మాదిరిగా అనుకూలంగా ఉండే పరిస్థితి ఉన్నది. వార ప్రారంభంలో ఆది సోమవారాలు కూడా పర్వాలేదు. అయితే సంఖ్యల్లో 1, రంగుల్లో తెలుపు, ఆరాధనలో హనుమాన్ యొక్క ఆరాధన చెయ్యండి. వీలైనట్లయితే సుందరకాండ పారాయణ చెయ్యండి. అవకాశం ఉన్నట్లయితే ఆంజనేయ స్వామికి తౌలుపాకుల యొక్క దండ వేయండి. మంచి ఫలితాలు ఉంటాయి.